ముందుగా అందరికీ నమస్కారం. నవ్ మూవీస్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నవ్ మూవీస్లో మాట్లాడుకుందాం. మూవీ వచ్చేసి త్రిబాణధారి బార్బిక్. నటులు వచ్చేసి సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ, ఎన్ సినిమా, సత్యం రాజేష్, పాంచి రాయ్, విటివి గణేష్, క్రాంతి కిరణ్, మేఘన తదితరులు నటించారు. ఇక మూవీ విషయానికి వస్తే మనం మాట్లాడుకుంటే శ్యామ్ కాతు అంటే ఇతను సత్యరాజ్ అండి. పేరు మోసిన మన మానసిక వైద్య నిపుణుడు. కొడుకు కోడలు చనిపోవడంతో ఇక మనవరాలు నిధి మేఘనాని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. ఒకరోజు స్కూల్ వెళ్ళి ఆ పాప కనిపించకుండా పోతుంది. దీంతో శ్యామ్ పోలీసుని ఆశ్రయించగా వాళ్ళు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. మరి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమైంది, శ్యామ్ మనవరాలు కనపడపోవడానికి కారణం ఎవరు, ఆ ఊరిలో ఉన్న వశిష్ఠ, ఎన్ సినిమా, రామ్, లేడీ డాన్, వాల్మీకి పద్మ, మన ఉదయభాను గారు ఏమైనా సంబంధం ఉందా, డబ్బు కోసం వాళ్ళిద్దరు చేస్తున్న అక్రమ కార్యకలాపాలు ఏంటి, ఆఖరికి తన మనవరాలు మిస్సింగ్ కేసును శ్యామ్ ఛేదించాడా లేదా అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ విషయంలో ఈ చిత్ర విషయంలో అందరి దృష్టిని బాగానే ఆకర్షించింది. తొలుత టైటిలే మహాభారతంలోని ఘటాచుకటుని కొడుకుని బార్బికుడి పాత్ర ఆధారంగా పేరు పెట్టడంతో ఎవరికి అంతగా పరిచయం లేని శక్తివంతమైన పాత్రలో ఎలాంటి కథ చెప్పాడన్నది ఆసక్తిగా అందరికీ కలిగింది. కానీ అదే అంచనాలతో ప్రేక్షకులు థియేటర్కి వెళితే పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఈ చిత్రానికి మైథలాజికల్ టచ్ ఇచ్చినప్పటికీ అది కేవలం ఒక చిన్న లేయర్గానే ఉంటుంది. ప్రధానంగా ఇది మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గానే సాగుతుంది. కథలో మరి కొత్తదనమేమి కనిపించకుండా స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ని థ్రిల్లింగ్గానే ముందుగా నడిపించాడు. కథ గతానికి వర్తమానానికి తిరగడంతో ఆరంభంలో కాస్త గందరగోళానికి గురి చేసినా ఒక్కసారి ఆ పాత్రల ప్రయాణాలతో కనెక్ట్ అయ్యాక జర్నీ అంత ఆసక్తికరించేలాగా ఉంటుంది. ఇంకా మనవరాలి అనుబంధాన్ని, ఆమె మిస్ అయ్యాక తాతపడే వేదన భావోద్వేగంగా చూపించలేకపోయారా అనిపిస్తుంది. మరోవైపు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం కోసం రామ్ చేసే ప్రయత్నాలు, లేడీ డాన్, వాల్మీకి పద్మ చేతులు కలిపి చేసే అక్రమ కార్యక్రమాలు ఏంటి కథలో ట్విస్టును ఆసక్తి రేకిస్తాయి. శ్యామ్ మనవరాలు మిస్సింగ్కు వాళ్ళకేమైనా సంబంధం ఉందా అనే అనుమానాన్ని కూడా రేకిస్తూ ఉంటుందా. ఇక ఒక చక్కటి ట్విస్ట్తో ప్రతిబంధాన్ని విరామానికి తీరు బాగానే ఉంది. అదే ద్వితీయార్థంలో ఆసక్తి పెంచేలా ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్తో పోల్చితే సెకండ్ హాఫ్ కాస్త సాగదీసింది అనిపిస్తుంది. మిస్సింగ్ కేసు మర్డర్ కేసుగా మారడం, పోలీసు వ్యవస్థ పక్కకు పెట్టేన తన మనవరాలి కోసం శ్యామ్ రంగంలోకి దిగడం సెకండ్ హాఫ్కి కీలకం. ఈ చిత్ర టైటిల్ బార్బికుడి పాత్ర గురించి, అతని 3 బాణాల గురించి ఒక నాటక రూపంలో ముచ్చటగా 3 విజువలైజ్తో తేల్చేసే ప్రయత్నం చేశారు. అది కథలోని బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది కొంచెం. ఇక నిధి మిస్సింగ్ కేసు ట్విస్టులు ఊహలకు అందేలాగా ఉంటుంది. కథను మేయించే తీరు పర్వాలేదు అనిపిస్తుంది. శ్యామ్ పాత్రలో సత్యరాజు చేసిన తీరు, కేవలం తన కళ్ళతోనే హావభావాలు పలికించిన విధానం ఆకట్టుకుంటుంది. వశిష్ఠ పాత్రలు భిన్న కోణాలు కనిపిస్తాయి. ఇక లేడీ డాన్, ఉదయభాను తెరపై శక్తివంతంగా చూపించే ప్రయత్నం చేశారు. సత్యం రాజేష్, విటివి గణేష్, మేఘన తదితరుల పాత్రలు పరిధి మీదకే ఉంటాయి. ఇక ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కథను పురాణాలను బార్బికుడి పాత్రల్లో ముడిపెట్టి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కానీ అది కొంతమేరకు ఫలితాన్ని ఇచ్చింది. పాటలు, నేపథ్య సంగీతం, ఛాయాగ్రహం సినిమాకు కొంచెం బలాన్ని అందించాయి. ఇక సినిమాకు ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే, సత్యరాజ్ నటన, కథలోని కొన్ని ట్విస్టు, అక్కడక్కడ కొంచెం ఊహలకందే క్లైమాక్స్, అక్కడక్కడ థ్రిల్ చేసే ఈ మూవీ అని చెప్పొచ్చు. ఇక విషయానికి వస్తే ఇది మూవీ యొక్క రివ్యూ అండి. నా మూవీ యొక్క రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మూవీ రివ్యూస్ కోసం నవ్ మూవీస్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గమనిక, మనం అన్ని వీడియోలో చెప్తున్నాం, ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు. మీరు కనుక మీ మూవీ చూసినట్టుంటే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మూవీ రివ్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.